నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్రామ సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరిస్తా వీరవాసరం మండలంలో ప్రకటించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి వచ్చే నెల 14వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని కేసులను రాజీ చేసుకోవాలి న్యాయవాదులకు కక్షిదారులకు సూచించిన తణుకు జిల్లా జడ్జి సత్యవతి బస్సులో మర్చిపోయిన 5 కాసుల బంగారం బ్యాగ్ ను ప్రయాణికునికి అందించి ఆదర్శంగా నిలిచిన ఆర్టీసీ కండక్టర్ నూతలపాటి అభినందించిన తణుకు డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ ముందస్తు ప్రణాళికతో ఖరీఫ్ ధాన్యాన్ని సేకరించాలి రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అక్రమ గంజాయిని పట్టుకున్న నల్లజర్ల పోలీసులు వివరాలను ప్రకటించిన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి అమలాపురం సదస్సులో స్పష్టం చేసిన సంఘ కన్వీనర్ సుందర్ రాజన్ పరిశ్రమల్లో భద్రతా చర్యలకు ప్రాధాన్యతనివ్వాలి ఏలూరులో యజమానులు ఆదేశించిన కలెక్టర్ వెట్రిసెల్వి ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో మాంగళ్య బంధంతో ఒకటైన జంటలు గ్రామాల్లో ప్రజల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హామీ ఇచ్చారు భీమవరం నియోజకవర్గ పరిధిలో వీరవాసరం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఎరకరాజు సత్యహరిహరరాజు గ్రామ అధ్యక్షులు డి నాగశివ ఆధ్వర్యంలో గవరపాలెం కొనితివాడ గ్రామాల్లో ఈ పార్టీ జెండా స్తూపం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం గ్రామాల్లో సమస్యలు ఎక్కడున్నాయో గుర్తించిందన్నారు వీధి రహదారులు సరిపడా త్రాగునీరు లేని విషయాన్ని తెలుసుకున్నట్లు ఆయన వివరించారు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలి అతి సామాన్యుని కూడా గౌరవంగా సమాజంలో బతికేటట్టు చేయాలి అనే ఆలోచనతో ఆయన పార్టీ పెట్టారు ఆయన పార్టీ 2019లో పోటీ చేస్తే ఒక్క సీటే గెలిచింది ఆయన నిరాశ చెందకుండా మనం రాజ్యాధికారాన్ని సాధించాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలను అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసి వెనుకంజ వేయకోకుండా కంటిన్యూ చేశారు 21 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంటు సీట్లు పోటీ చేశారు 21 సీట్లు విజయం సాధించాం 2 పార్లమెంటు విజయం సాధించాం ఆయన విజయం సాధించిన రోజున ఏమన్నారంటే నేను ఓడిపోయినప్పుడు నా మనస్థైర్యం ఎలా ఉందో ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు జెడ్పీటీసీ సభ్యులు గుండా జయప్రకాష్ నాయుడులు పాల్గొన్నారు వచ్చే నెల 14వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీకి వీలైన కేసులను పరిష్కరించుకునేందుకు న్యాయవాదులు చొరవ చూపెట్టాలని తణుకు కోర్టుకు చెందిన 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి కోరారు పట్టణంలోని బార్ అసోసియేషన్ భవనంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు చిన్న అంశాలపై కూడా కోర్టులకు ఎక్కడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయని ఆమె చెప్పారు వీటిని చట్టబద్దంగా పరిష్కరించుకునేందుకు వీలుగా భారత అత్యున్నత న్యాయస్థానం లోక్ అదాలత్ ప్రక్రియను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు సత్యవతి వివరించారు ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు 14/9 జరగబోయే లోక్ అదాలత్కి రాజీ పడదగ్గ కేసులన్నీ మీరందరూ సహకారాలు అందించి త్వరితగతిన రాజీ అయ్యేటట్టు అట్లాగనే కోర్టు ఫీజులు కనుక కట్టింటే కనుక అవి రిటర్న్ కూడా అవుతాయనే విషయం మీకు తెలుసు అది కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు ఎక్కువగా డిస్పోజల్ అయ్యేటట్టు మాకు సహకరిస్తారనేసి అందరికీ చెప్పవలసిందిగా కోరుతున్నాను ఇంకా ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె సత్యలత ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి సాయిరాం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పివికే రంజిత్ కుమార్ స్పెషల్ కోర్టు మెజిస్ట్రేట్ పిఎస్పి చిరంజీవిరావు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొండ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఈ రామకృష్ణులు పాల్గొన్నారు తణుకులో ఐటీఐల ఏర్పాటుకు మూలకారకులు ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ నాయకులు
లయన్స్ క్లబ్ ద్వారా పేద ప్రజలకు విశిష్ట సేవలందించిన నల్లజర్ల రంగారావు జయంతిని ఆయన నెలకొల్పిన రవీంద్ర ఐటీఐ ప్రాంగణంలో బుధవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం సంధ్యాజ్యోతి వృద్ధ జనాశ్రమం వృద్ధులకు, ప్రభుత్వాసుపత్రి రోగులకు సత్యసాయి సేవా సమితి ద్వారా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారావు కుమార్తె బసవ శ్రీదేవి, ఐటీఐ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బసవ రామకృష్ణ, ప్రిన్సిపల్ జి సుబ్రహ్మణ్యం, సిబ్బంది ప్రతినిధి టి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గండి రామకృష్ణ, భీమనాథుని సుబ్బారావు, వెల్లా సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఒక ప్రయాణికుడు మర్చిపోయి వదిలి వెళ్లిన 5 కాసుల బంగారు హారం కలిగిన బ్యాగ్ ను కండక్టర్ ప్రయాణికుడికి తిరిగి అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తణుకు డిపో నుంచి ఉండ్రాజవరం మీదుగా రాజమండ్రి వెళ్లే బస్సు ఎక్కిన కరుటూరి భీమరాజు నడిపెల్లిలో దిగి వెంట ఉన్న బ్యాగును వదిలి వెళ్లిపోయారు. ఇది చూసిన కండక్టర్ నూతలపాటి శ్రీనివాస్ డిపో మేనేజర్ కు సమాచారం అందించి బస్టాండ్ లో బ్యాగును భద్రపరిచారు. అనంతరం బుధవారం రూరల్ పోలీసుల ద్వారా భీమరాజుకు సమాచారం అందించి డిపోకు రప్పించుకున్నారు. ఈ సందర్భంగా బంగారు వస్తువులను నిర్ధారణ చేసుకుని మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్, ఎస్ఐ ఏజీఎస్ మూర్తి సమక్షంలో భీమరాజుకు అందజేశారు. ఈ మేరకు కండక్టర్ ఆదర్శాన్ని అభినందించి ఈయన నిజాయితీని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు పసుమర్తి చందు హఠాన్మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కొంతమంది రైతులతో కలిసి కజకిస్తాన్ వెళ్లిన ఈయన ఈ నెల 23వ తేదీ శనివారం గుండెపోటుతో అక్కడ మరణించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దౌత్య అధికారులతో మాట్లాడి చేసిన ప్రత్యేక కృషితో చందు మృతదేహం మంగళవారం రాత్రి 11 గంటల సమయానికి స్వగ్రామానికి చేరుకుంది. బుధవారం అంతిమయాత్ర జరిపి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు, తాడేపల్లిగూడెం ఉంగుటూరు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరంలు సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.